ఇలా లక్ష్మీపూర్, ఇలా అదే విధంగా జమ్మికుంట మండలంలో నగురం, ఇల్లంతకుంట మండలంలో పాతర్లపల్లి, బూజ్నూర్, సీతంపేట, ఇలా వావిలాల, ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. ఇలా నీళ్లు వస్తలేవు. ఖచ్చితంగా నేను అనేక సార్లు ఇలా ఇరిగేషన్ సి గారు మాట్లాడినా, ఇరిగేషన్ డీలకి ఏఈలకి అందరు కూడా మాట్లాడుతూ ఉన్నా. పంట పొలాలు ఎండిపోయే ప్రమాదం ఉంది. ఎట్టు పరిస్థితుల్లో మీరు కంపల్సరీ నీళ్ళు ఇవ్వకపోతే ఖచ్చితంగా రైతులని తీసుకొని నేను రోడ్ ఎక్కుతా అని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వెంటనే నీళ్లు విడిచిపెట్టండి, రైతులని ఆదుకోండి. రైతులు చివరి ఈ వారం 10 రోజులు మీరు ఇవ్వకపోతే రైతులు కష్టపడ్డ 3-4 నెలలు పడ్డ శ్రమ మొత్తం కూడా వేస్ట్ అయిపోయే ప్రమాదం ఉంది. ఇలా కేసీఆర్ గారి కంటే గొప్పగా చేసే ప్రయత్నం చేయి తప్పితే ఇంకా గొప్పగా చేసే ప్రయత్నం చేయగాని ఇంకా తక్కువ చేస్తే ఇదేం పద్ధతి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు. ఇలా ఈ 15 నెలల స్కామ్గ్రెస్ పాలన ఎట్లుందంటే ఇవాళ 15 స్కాములు. ఇవాళ సన్న బియ్యం స్కామ్, బుడద స్కామ్, ఇసుక స్కామ్, బిఆర్యు ట్యాక్స్ స్కామ్, నకిలీ మద్యం స్కామ్, ఆర్టీసీ టికెటింగ్ స్కామ్, అమృత్ టెండర్ల స్కామ్, రోడ్ల స్కామ్, టీడీఆర్ల స్కామ్, ఇలా కులగన పేరిటిన స్కామ్, స్వచ్ఛ బయో స్కామ్, 4th సిటీ పేరిటిన స్కామ్, 20% కమిషన్ పేరిట స్కామ్, కొడంగల్ లిఫ్ట్ కాంట్రాక్ట్ల స్కామ్, లగచర్ల భూముల స్కామ్. ఈ స్కామ్గ్రెస్ పాలన ప్రజలు మొత్తం కూడా గమనిస్తా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. అదే విధంగా రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి అని మర్చిపోయి ఏ విధంగా మాట్లాడుతుర్రో యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా ఇంతకుముందు ఆది శ్రీనివాస్ గారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు, ఏదో ముఖ్యమంత్రి అంటే చాలా గ్రేటు, ఏదంటే అది చేస్తాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవి. ఎస్, మాకు పదవులు ముఖ్యం కాదు, మా కేసీఆర్ గారికి తెలంగాణ తెచ్చిపెట్టిందే గొప్ప, పదవులు మాకు గొప్ప కాదు అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాను. ఎస్, తెలంగాణ తెచ్చిందే కేసీఆర్ గారికి కొన్నంత పేరు. అదే విధంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ 10 సంవత్సరాలు ఏ విధంగా కేసీఆర్ గారు అద్భుతమైన అభివృద్ధి చేసిండో యావత్ ప్రపంచానికి చూపించిండు. దేశానికి కూడా కాదు, ప్రపంచం మొత్తం తిరిగి చూసేలాగా ఇలా చేసిండని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉండి సిగ్గు లేకుండా శరం లేకుండా రేవంత్ రెడ్డి గారు ఇలా ఎదుటి ఒక ఎల్ఓపి లీడర్ని చావుని కోరుకుంటారా అండి ఎవరన్నా? నాకు అర్థం కాదు. ఎల్ఓపి లీడర్ చావు కోరుకుంటే ఎంత సిగ్గుచేటు. ఓ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నోడు చావు గురించి మాట్లాడతాడా? నువ్వు చావాలని ఇంతకుముందు ఇంత 100 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, 100 మంది ఎల్ఓపి లీడర్లు లేరు, కానీ ఎవరు కూడా ఒకరు చావాలని కోరుకోలేదే. ఇంత దరిద్రంగా ఉంటుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలోనే 3 లక్షల పిచ్చి కుక్కలు ఉంటాయి. ఆ పిచ్చి కుక్కలకు అధ్యక్షుడే రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. నువ్వు ఒక్క మాట అంటే మేము 100 మాటలు అంటాం రేవంత్ రెడ్డి గారు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మొరిగే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి. కొండను చూసి కుక్కలు మొరుగుతే కొండకు చేట. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు, ఒక్కటి మీరు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనేది మర్చిపోకూడదు. ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా నువ్వు కేసీఆర్ గారు చావాలని నువ్వు కోరుకుంటున్నావు కావచ్చు, కానీ కేసీఆర్ గారు సచ్చే టైప్ కాదు బాబు, గుర్తుపెట్టుకో. కేసీఆర్ గారు చావు నోట్ల తలబెట్టి తెలంగాణ తెచ్చిన వీరుడు కేసీఆర్ అని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. తెలంగాణ ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇదే కేసీఆర్ గారు లేకపోయి ఉంటే మన తెలంగాణ వచ్చేదా? ఇదే కేసీఆర్ గారు లేకపోయి ఉంటే ఈ తెలంగాణ వచ్చేదా? మళ్ళా ఇదే తెలంగాణకి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదా? నీకు కూడా రాజకీయ భిక్ష పెట్టింది కేసీఆర్ అనేది విషయం నువ్వు మర్చిపోకు రేవంత్ రెడ్డి అని చెప్పి చెప్తా ఉన్నా. ఇలా ప్రజలు ఏ విధంగా ఉన్నారంటే నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీలు హామీలుతో ఏ విధంగా అయితే నువ్వు ప్రజలకు ఇచ్చినావు,
ప్రజలని నమ్మించినో నిన్ను నమ్మి ప్రజలు ఓటేసిన